వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. కాంతారా చాప్టర్ 1 సినిమాకు దర్శకుల నుంచి భారీ ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ప్రేక్షకుల స్పందన మిశ్రమంగా ఉంది. కర్ణాటకలో తప్ప ఎక్కడా కలెక్షన్ పెరగలేదు. తెలుగులో స్థిరంగా, హిందీలో మెరుగుదల లేకుండా ఉంది. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. కాంతారా చాప్టర్ 1 సినిమా దాని పూర్వం సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా నిర్మాణం, కథనం పరంగా దర్శకులు ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ కర్ణాటక తప్ప మిగతా రాష్ట్ర ప్రేక్షకులు అంతగా ఆకర్షితులవ్వలేదు. తెలుగు వర్షన్ రెండో రోజు కూడా స్థిరమైన కలెక్షన్స్ రాబట్టగా హిందీలో మాత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఊపు కనిపించలేదు. కథాంశం, దృశ్య శైలి పరంగా సినిమా బలంగా ఉన్నప్పటికీ వాణిజ్యపరమైన ఆకర్షణ కొరవడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే అంశాలు కొంతమంది ప్రేక్షకులకు దూరంగా అనిపించాయని కొందరు అంటున్నారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో రానున్న సినిమా ఈ ఏడాది ప్రారంభం కావడం లేదు. షూటింగ్ 2026 మే నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. అభిమానులు ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు చూద్దాం. రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రానున్న RC-17 చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ప్రారంభమవుతుందని భావించిన తాజా సమాచారం ప్రకారం 2026 మే నుంచే సెట్స్ పైకి వెళ్లనుంది. సుకుమార్ తనదైన కథన శైలితో మరో బ్లాక్ బస్టర్ ను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ బిజీ షెడ్యూల్, సుకుమార్ స్క్రిప్ట్ పరిపూర్ణత కోసం తీసుకుంటున్న సమయం వల్ల ఈ ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కథాంశం ఇంకా రహస్యంగా ఉంది. కానీ అభిమానులు మాత్రం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సీజన్లో భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. టికెట్ ధరలు పెంచకుండా విడుదల చేసే సినిమాలు జాక్పాట్ కొట్టే అవకాశం ఉంది. సాధారణ ధరలతో ప్రేక్షకులను ఆకర్షించగలరా? పూర్తి వివరాలు చూద్దాం. సంక్రాంతి సీజన్లో పలు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా టికెట్ ధరల పెంపు వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడంలో తగ్గుదల కనిపిస్తోంది. ఈసారి సాధారణ ధరలతో విడుదలయ్యే సినిమాలు మెరుగైన కంటెంట్తో ఉంటే బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గత సంక్రాంతి విడుదలలో ధరల పెంపు వల్ల కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. ఈ నేపథ్యంలో నిర్మాతలు ధరల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది.